మేమెలా ప్యాకింగ్ చేసాము మా రాఖీలు మా వాళ్ళ కోసం అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ప్యాకింగ్ అయితే చాలా బాగా వచ్చింది. హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అంజలి. ఈసారి రాఖీకి మేము చేసిన ఈ రాఖీస్ అయితే ఎలా ఉన్నాయో మీరు చూసేయండి. ఇవైతే మరికొన్ని రాఖీస్ రెడీ చేసాము. మీరు చూసి ఎలా ఉన్నాయో చెప్పేయండి. మనం అసలు రక్షాబంధన్ ఎందుకు జరుపుకుంటామో తెలుసా? మన ఇతిహాసాల్లో ఒకటైన మహాభారతంలో శ్రీకృష్ణుడు శిశుపాలుణ్ణి తన 100వ తప్పుకు గాను సుదర్శన చక్రాన్ని ఉపయోగించి చంపేస్తాడు. అప్పుడు సుదర్శన చక్రం వల్ల శ్రీకృష్ణుడి వేలికి గాయం అవుతుంది. అది చూసిన వరుసకి చెల్లెలైన ద్రౌపదీదేవి తన చీర కొంగును చించి శ్రీకృష్ణుడి గాయం దగ్గర కడుతుంది. దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదీదేవికి హామీ ఇస్తాడు. అందుకని కౌరవ సభలో దుశ్శాసనుడి దురాగతం నుండి ద్రౌపదిని కాపాడుతాడు. ఈ కథనే మనం మన రాఖీ పండుగ మూలపు కథగా చెప్పుకుంటారు. అన్నా చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళ బంధం అనేది జీవితకాలం సంతోషంగా ఉండాలని, ఒకరికి ఒకరం ఎప్పుడూ తోడుగా ఉన్నామని తెలుపుకోవడానికి ఈ పండుగ అనేది జరుపుకుంటూ ఉంటాం. మా రాఖీస్ అయితే మాకు చాలా బాగా అనిపించాయి. అన్నీ డిఫరెంట్గా యూనిక్గా చేశాము. అసలు ఇవి ఇలా చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కొన్ని సింపుల్గా చేశాము. లాస్ట్ వీడియోలో ఎలా చేయాలి అనేది ఒక 2 రాఖీస్ అయితే చేసి చూపించాను. అందులో చూపించినవి ఇందులో ఒక 3, 4 ఉన్నాయి. రిమైనింగ్ మేము రెడీ చేసాము. ఇక్కడ మోను చేతికైతే టై చేసి చూపిస్తున్నాము. అసలు ఎంత బాగున్నాయో కదా సింపుల్గా. ఇవి చేయడానికి మాకు ఈజీగా ఒక 2 అవర్స్ పట్టింది అనుకుంటా. నేను మా కజిన్స్ ఆకు లడ్డు కలిసి అయితే చేసుకున్నాము. మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అచ్చం బయటకున్న వాటిలాగానే ఉన్నాయి. ఫ్యాన్సీ షాపుల్లో ఇలాంటి థ్రెడ్స్, స్టోన్స్ అన్నీ దొరుకుతూ ఉంటాయి. అవన్నీ తీసుకొచ్చి మనకి ఏమేమి కావాలో అవి తీసుకొచ్చి అయితే ఇలా రెడీ చేసుకోవచ్చు ఈజీగానే. మన చేతులతో మనం రెడీ చేసి ఇలా కడితే ఎంత బాగుంటుంది కదా! ఇప్పుడు ప్యాకింగ్ ఎలా చేశానో చూపిస్తాను. ఈ బాక్సెస్ అయితే నాకు ఇంట్లో 1 గ్రామ్ గోల్డ్‌కి వచ్చినవి ఉన్నాయి. అవి యూజ్ చేశాను. యాక్చువల్‌గా బాక్సెస్ అయితే తీసుకొచ్చాను కానీ అవి చిన్న సైజ్ అయ్యాయి. అందుకే ఇవి యూజ్ చేస్తున్నాను. ఇందులో అయితే ఒక విషింగ్ కార్డ్ అండ్ ఇప్పుడు బాయి, బాబీ రాఖీస్ అని వస్తున్నాయి కదా! అలా అయితే సెట్ చేశాను. మా ఇంకో అన్నయ్యకి ఇలా పంపించడం కుదరలేదు నాకు. అందులోనే చాక్లెట్స్ అండ్ 1 పెన్ ఇంకా కుంకుమ, అక్షింతలు ఇలా కవర్‌లో ప్యాక్ చేసి పెట్టాను. 4 బాక్సెస్ అయితే ఇలాగే రెడీ చేశాను. ఇంకా ఇవి చూసి మోను కూడా కావాలి అని అడుగుతున్నాడు. వాడికి కూడా అలానే అయితే మేమైతే ప్యాక్ చేశాము. యాక్చువల్‌గా స్వీట్స్ పెట్టి పంపిద్దామంటే రాఖీస్ ముందే పంపిస్తాం కాబట్టి స్వీట్స్ ఏమన్నా ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనేసి ఇలా చాక్లెట్స్ పెట్టి పంపించాను. ఇప్పుడు ప్యాకింగ్ చూసేద్దాం. ఇలాంటి గిఫ్ట్ కవర్స్ షాప్‌లో దొరుకుతాయి. ఇవైతే మా తమ్ముడు మ్యారేజ్‌కి నేను తెచ్చినవి. అవి ఉంటే యూజ్ చేశాను. బయట ఇలా ప్యాకింగ్ చేపించాలి అంటే ఒక్కొక్క బాక్స్‌కి 50 రూపీస్ అలా తీసుకుంటున్నారు. కవర్ ఒక 15 రూపీస్. అదే మనం తీసుకొచ్చి ఇంట్లో ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. గిఫ్ట్ కవర్స్ పైన ఇంకా నేనైతే విషింగ్ కార్డ్స్ స్టిక్ చేసి పైన కవర్స్ వేశాను. పిల్లలు బుక్స్‌కి వేయడానికి ట్రాన్స్పరెంట్ కవర్స్ యూజ్ చేస్తాం కదా! వాటినైతే నేను ఇక్కడ యూజ్ చేశాను. వేయడం వల్ల ఇంకా నీట్‌గా కనిపించింది లుక్ అయితే. ఇలాంటి కవర్ మీ దగ్గర ఉంటే యూజ్ చేయండి. లేదంటే స్కిప్ చేసేయండి. ఇలాంటి పేపర్స్ డిఫరెంట్‌గా ఫ్యాన్సీ షాపులలో బయట షాప్స్‌లో బుక్ స్టాల్స్‌లలో దొరుకుతూ ఉంటాయి. మనకు నచ్చింది తీసుకొచ్చి ఇలా ప్యాక్ చేసుకోవచ్చు. ఈ విషింగ్ కార్డ్స్ కూడా నేనైతే నా దగ్గర ఎన్వలప్స్ ఉన్నాయి. వాటిని 2 కట్ చేసి ఇలా నేనైతే సెట్ చేశాను. పీకాక్స్ పక్కనున్న బ్లాక్ కలర్‌తో డిజైన్ అయితే మేమే వేసాము అలా. ఇంతే అండి. ఎంతో సింపుల్‌గా మన చేతులతో మనం ఇంట్లోనే రాఖీలు ప్రిపేర్ చేసి మన అన్నలకి, తమ్ముళ్ళకి ఇలా గిఫ్ట్‌లాగా ప్యాకింగ్ చేసి పంపించుకోవచ్చు. ఈ ఐడియా మీకెలా అనిపించింది అనేది మాతో షేర్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నట్లు చెప్పడం మర్చిపోయాను. అందరికీ హ్యాపీ రక్షాబంధన్. అలాగే ఈరోజు మా తమ్ముడు వాళ్ళ ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ బోత్ ఆఫ్ యూ. మీ విషెస్ కూడా మా వాళ్ళకి అందించండి. థ్యాంక్స్.